హలో అండి, వెల్కమ్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో పుల్కాలో సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా లేట్ ఎందుకండి, రండి చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1/2 కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ 50 గ్రామ్స్ గోంగూర తీసుకున్నానండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఫ్రై చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. తర్వాత పెద్ద సైజ్ 2 టమాటాలు తీసుకున్నానండి నేను ఇక్కడ. అవి కట్ చేసి అందులో వేసేయండి. వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. అది వేసిన తర్వాత బాగా కలపండి. కలిపి మూత పెట్టేయండి. 15 మినిట్స్ తర్వాత చూడండి, బాగా టమాటాలు అంతా ఉడికిపోయినాయి. ఆయిల్ స్ప్రెడ్ అయింది చూడండి. అట్లా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 50 గ్రామ్స్ గోంగూర తీసుకున్నానండి. గోంగూర వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి 15 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలిందో అట్లా తేలేంత వరకు వెయిట్ చేయండి. చికెన్ని ఉప్పు నీటిలో 1 గంట ముందే నానబెట్టానండి నేను. అలా నానబెట్టడం వలన గోంగూర చికెన్ జ్యూసీగా వస్తుందండి. ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. చికెన్ వేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టేయండి. ఒక 30 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. అలా తేలిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. అంతేనండి, మన ఎంతో టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది.